హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. పూజ చూస్తే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. అయితే మేము వెళ్ళేసరికి పూజ మొదలైపోయింది. ఈ సత్యనారాయణ వ్రత కథ విన్నా చూసినా చాలా మంచిదని అయితే అంటారు. నాకైతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే చాలా ఇష్టము. మేము కూడా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ఈ వ్రతం చేస్తూ ఉంటాము. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా, మంగళ మనరమ్మా, జయ మంగళ మనరమ్మా. కరములు జోడించి శ్రీచందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందన మనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అందుకోసమనే ముందుగా అక్కడ పీఠం దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి తీర్థప్రసాదాలు అయితే తీసుకోవడం అవుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతంలో కథలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తీర్థప్రసాదాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమైనవి. ఇక పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇక బట్టలు పెట్టే కార్యక్రమం ఉంటుంది కదా, అదైతే మొదలుపెట్టాము. నేను ఎప్పుడైనా సరే పిల్లలకైతే డబ్బులే ఇస్తాను. వాళ్ళకి ఇష్టమైనవి ఏవైనా కొనుక్కుంటారు కదా అనేసి అయితే డబ్బులు ఇస్తాను. అంతేకాకుండా మనం తీసుకొచ్చినవి వారికి నచ్చకపోవచ్చు, అది కూడా ఒక కారణం అన్నమాట. పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి ఏది నచ్చితే అది కొనుక్కుంటారనే ఉద్దేశంతో పిల్లల చేతిలో డబ్బులే ఇస్తానన్నమాట. ఇక ఒకరి తర్వాత ఒకరు బట్టలు అయితే పెట్టేస్తున్నారు.
ఈలోపు అందరం ఒకే దగ్గర కలిసాం కదా అనేసి మేమంతా సరదాగా అలాగా కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నాము. ఈ పాప ఆద్య, మా మేనమామ చిన్న కొడుకు కూతురు, అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మన వీడియోలో చూసే ఉంటారు ఈ పాపని. చాలా బాగా మాట్లాడుతుంది. ఇంత చిన్న పాప ముక్కు పుడక కావాలనేసి అయితే కుట్టించుకుంది ఇష్టంగా. ఎందుకు ముక్కు పుడక కుట్టించుకున్నావు అని అడిగితే బాగుంటుంది అనేసి కుట్టించుకున్నాను అని చాలా క్యూట్గా చెప్తుంది. ముక్కు చూపి, ఇదేంటి? గట్టిగా చెప్పు, అదేంటి? సైడ్కు ముక్కు పుడక కనిపిస్తలేదు. ఓకే, ఈ ముక్కు పుడక ఎందుకు కుట్టించుకున్నావు? ఏముంటుందని? అంతేనా? మరి నొప్పి పెట్టలేదా కుట్టించుకునేటప్పుడు? అవునా, నైస్. మరి ఇప్పుడు ఈ వీడియో చూసే అక్కయ్యలందరికీ ముక్కు పుడక కుట్టించుకోవాలని చెప్తావా? చెప్పు, నువ్వు చెప్పు. చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడే మాటలకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపు మాట్లాడినా ఇంకా వాళ్ళతో మాట్లాడాలనే అనిపిస్తుంది. ఈ సందర్భంగా అందరం ఒకే చోట కలిసాం కాబట్టి మా చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నాము. సమయం తెలియకుండానే గడిచిపోతుంది. కాసేపు అయ్యాక మా అన్నయ్య, మా వదిన ఆడపడుచు కట్నాలు అయితే పెట్టడం అయ్యింది. ఈ పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అప్పడాలు ఆల్రెడీ దాదాపుగా అందరూ తినేశారు. పులిహార, ఆలుగడ్డ, టమాటా, వంకాయ, పాలకూర, పప్పు కూడా చేశారు. ఇంకా అంతేకాకుండా సాంబార్ కూడా ఉంది. ఇవన్నీటితో పాటు పెరుగు, బాదుషా స్వీట్ కూడా ఉంది. భోజనాలన్నీ తినేసరికి 2:30, 3 అట్లాగా అయింది. కొంచెం ఇంట్లో ఏదన్నా పూజలు చేసుకుంటే టైము ఎక్కువనే అవుతుంది. టైంకి తినడం అయితే కుదరదు. ఏదేమైనా పూజ మాత్రం చాలా చక్కగా జరిపించారు. అయ్యగారు అయితే చాలా బాగా అనిపించింది. ఇక భోజనాలు చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళమైతే వెళ్ళిపోయాము. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.